అమరావతిలో చంద్రబాబు నాయుడు గారేమో ఐటీ కంపెనీస్ మీద ఏఐ టెక్నాలజీ మీద దృష్టి పెట్టారు. సో ఆ కంపెనీస్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడే కొన్ని కంపెనీలు కూడా వచ్చాయి. సో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడుంటే అక్కడ కంపెనీలు అనేది ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. కానీ తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు ఒక ఐటీఏ కాకుండా కొత్తగా వీళ్ళు దృష్టి పెట్టిన ఏ ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టారు, ఏ కంపెనీస్ వస్తున్నాయి ఇక్కడ, ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలంగాణ అంటే? బేసికల్గా వీళ్ళు ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ మీద ఎక్కువ ఫోకస్డ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తోందండి. అంటే వాళ్ళు వచ్చి కూడా మనకు 1 year ఈ పీరియడ్లో వాళ్ళు దే ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ వాళ్ళు పెట్టిన ప్రామిసెస్ని డెలివర్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. అండ్ ఫ్యూచర్ సిటీ దాన్ని ఏఐ గ్లోబల్ సిటీగా, తర్వాత దాని ఒక ట్రెండ్ సెట్టర్గా చేయాలని, అండ్ మూసీ మీకు తెలిసిందే, మూసీ డెవలప్మెంట్ కానీ, సో ఒక గ్లోబల్ సిటీగా టర్న్అవుట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ మోస్ట్ ఫోకస్డ్గా ఫ్యూచర్ సిటీ మీదనే, ఫోర్త్ సిటీ మీదనే ఉన్నారు. కాబట్టి వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఏదైనా రెండు, అటు అమరావతి ఇటు హైదరాబాద్, రెండు కళలు అంటే రెండు సమానంగా అభివృద్ధి చెందే అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఒక స్పష్టమైన విజన్తో ఉన్నారు ముఖ్యమంత్రులు, ప్లస్ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు. ఫ్రెండ్గా 2025 మీ అభిమానులకు కావచ్చు, మీ వ్యూవర్స్ కావచ్చు, కొత్తగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఈ 3 months ఎన్ఆర్ఐస్ ఎక్కువ విజిటర్స్ ఉంటారు కాబట్టి మీరేం చెప్తారు ఫైనల్గా? సో 2025 అనేది అంటే చాలా ఫాస్ట్గా మనం సంవత్సరాలను పూర్తి చేసుకుంటున్నాము. సో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు లీగల్గా కూడా చాలా క్లారిటీ తీసుకోండి. ఒక లాయర్ని పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. సో బ్రాండ్ అంబాసిడర్స్, పెద్ద సంస్థలు, వీటికన్నిటికంటే ముందు ఆ ప్రాపర్టీ ఎంత కరెక్ట్గా ఉందనేది లీగల్ స్క్రూటినీ అనేది 100% చేయండి. ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్స్కి మీ దగ్గర డబ్బులు ఉంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికైతే ముందుకి రండి. అండ్ రైట్ వేగా ఎలా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలన్న గైడెన్స్ మీలాంటి ఛానల్స్ త్రూ చెప్తూనే ఉంటారు, పర్సనల్గా కలిసినా చెప్తూనే ఉంటాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మాత్రం ఆపకండి. ఎందుకంటే రేపు పొద్దున మనకు కష్టం వస్తే మన ఇంట్లో బంగారము, మన దగ్గర ఉన్న భూమి మనల్ని కాపాడుతుంది. కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్, బట్ చూస్ రైట్ ఇన్వెస్ట్మెంట్స్, రైట్ పీపుల్. చాలా మంది ఎన్ఆర్ఐలు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు. మీ కాంటాక్ట్ నెంబర్ కానీ వెబ్సైట్ కానీ ఏమన్నా? మన కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8522829397 అండి. అండ్ మన కంపెనీ వెబ్సైట్ వచ్చి sinfraheights.com. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్ కావచ్చు, కస్టమర్స్ కూడా ఎస్టీస్గా అందరూ ఒక మంచి సదుద్దేశంతో ముందుకెళ్లాలని, రియల్ ఎస్టేట్ రంగం మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. హలో అండి, నేను మీ డాక్టర్ శ్రవంతి ఎల్లిసిరి, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ ఇన్ఫ్రా హైట్స్ ప్రైవేట్ లిమిటెడ్. రియల్ బూమ్ ఛానల్ ఎప్పటికప్పుడు కొత్త ఇన్ఫర్మేషన్స్తో, కొత్త ఎక్స్పర్ట్స్తో, మార్కెట్ కంటే మించిన సలహాలను మీకు అందజేసే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో. సో అలాగే ఈ నూతన సంవత్సరం అండ్ అప్కమింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా ఉండాలి 2025 అనే దాని మీద కూడా ఒక ప్రణాళిక బద్ధంగా మీ ముందుకు వీడియోస్ తీసుకొస్తారు ఈ ఛానల్ తరపు నుంచి. సో రియల్ బూమ్ ప్రేక్షకులకి ఎక్కడున్నా సరే ఈ ఛానల్ చూసేవాళ్ళు మీ ఇన్వెస్ట్మెంట్స్ సేఫ్గా ఉంచుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉండండి.